రాజ్యాంగం ప్రకారం వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించి వాళ్ళ పదవులను చేపడుతున్నప్పుడు ఈ ప్రమాణం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పదవిలో ఉన్నంత కాలం వాళ్ళ మనసులో వాళ్ళ మెదళ్లలో ఆ పదాలు గుర్తుండాలి, వాటి అర్థాలు గుర్తుండాలి, వాటికి అనుగుణంగా వాళ్ళు పరిపాలించాలి అని అర్థం. కేవలం నామమాత్రంగా నామకే వాస్తే ఫార్మాలిటీ అన్నట్టు ఒక ప్రతిజ్ఞ చేసేస్తే మమ అనిపిస్తే అయిపోయింది అన్నట్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 68 మంత్రుల వరకు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రితో పాటు. అయితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ముస్లిం మంత్రి ఉన్నారా? ఒక్క ముస్లిం పేరు వినపడిందా మీకు? సో దీన్ని బట్టి రాగద్వేషాలు లేకుండా పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన ఈ వ్యక్తి ఒక్క ముస్లింకి కూడా ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఎందుకు అసలు లేరు? ముస్లిం అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎందుకు లేరు?